తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. త్వరలో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో అధికార కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 సీటు దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 29 నాటికి పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, మేర్జా రియాజుల్ హసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న జారీ చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియ మార్చి 10న ప్రారంభమవుతుంది. 11వ తేదీ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 13, పోలింగ్ మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఫామ్ హౌస్ లో పడుకుని నిద్రపోయే కేసీఆర్ కు కాంగ్రెస్ పాలనను విమర్శించే హక్కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ యాదవ్. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా బీజేపీ నేతలు నోరు మెదపలేదని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలున్న వ్యక్తులు ఆ 2 కోట్లు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను పీకేశారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు? ఇవాళని అడుగుతా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వరు, స్థానిక ఉపాధి ఇవ్వరు, అదాని అంబాలని పెంచుతారు. వారి వల్ల వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు. మిత్రులారు, ఈ ప్రాంతంలో 4 ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో మీరు తీసుకొచ్చింది 0. ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఓట్లు అడుగుతారు? అది మీరు అడగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి పట్టభద్రుడు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాడేది తామేనని చెప్పుకొచ్చారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎవరో ఒక పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని మా అభ్యర్థిగా అని చెప్పి ప్రకటి అక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ మరి కాంగ్రెస్ ప్రచారంలో కూడా లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ అనేది ఒక గత చరిత్ర మాత్రమే మిగిలిపోయింది. 10 సంవత్సరాల అధికారంలో పార్టీ, 20 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటామంటున్న పార్టీ అభ్యర్థులు కూడా బదులు పెట్టే పరిస్థితి లేదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బాహాటంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రకటించి మేము సొంతం చేసుకుంటున్నాం. ఎప్పుడు ఎన్నికలు రాష్ట్రం జరిగినా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేయటం ఎంతవరకు న్యాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిరుద్యోగులకు భృతి, కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ఖాతాల్లో జమ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఓట్లు అడగాలన్నారు.